దేవునికి మహిమ కలుగునుగాక. బోలో యేసు మహారాజ్ की जय. आने वाला खुदा मसीह की जय. बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की जय. మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మనసారా ప్రభుని స్తుతించండి. ఉదయకాల సమయంలో ప్రియులారా మనసారా ప్రభుని స్తుతించండి. కొన్ని నిమిషాలే, 10 నిమిషాల మట్టుకే మరి కార్యక్రమము. మీరందరూ మరి నాతో పాటు మీరు ప్రభు స్తుతిస్తూ ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత కృపామయుడవు యేసయ్యా, నీ ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, నీ ప్రేమ చూపి నన్ను బ్రతికించినావయ్యా. నలిగితివి వేసారితివి, నలిగితివి వేసారితివి, నాకై ప్రాణము నీచితివి, నాకై ప్రాణము నీచితివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, నీ ప్రేమ చూపి నన్ను బ్రతికించినావ. నాతో పాటు బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. బండలాంటిది నాదు మొండి హృదయం, ఎండిపోయినా నాదు పాప జీవితం. మార్చితివి నీ స్వాస్థ్యముగా, మార్చితివి నీ స్వాస్థ్యముగా. ఇచ్చినావు మెత్తదైన క్రొత్త జీవితం, ఇచ్చినావు మెత్తదైన క్రొత్త జీవితం. కృపామయుడు దయామయుడైన యేసయ్యకు మనసారా 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రాలు చెప్పాలి. ప్రభువును గణపరిస్తే, ప్రభువును ఆరాధిస్తే, ప్రభువును స్తోత్రిస్తే నిజముగా ఆయన మీకు దీవెనలు, సమృద్ధైన ఆశీర్వాదాలు ఇస్తాడు. మనుషులను కాదండి పొగడాల్సింది, మనుషులను చూసి వెళ్ళడం కాదు, మనుషులు కాదు. మరి తెర వెనకాల ఉంది ఎవరు? సృష్టికర్త. ఆయనను ఆరాధించండి, ఆయనను మాత్రమే పూజించండి, సేవించండి. సమస్తమును ఆయన మీకు అనుగ్రహించునుగాక. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ ఆశీర్వదించునుగాక. ఈరోజు మరి ప్రయాణాలు పెట్టుకున్న వారు ఉన్నారు, దూర ప్రయాణాలు, మరి క్షేమకర ప్రయాణాలు మీకు నా ప్రభువు దయచేయనుగాక. అనారోగ్యంగా ఉంటున్న వారు కొందరు ఉంటున్నారు, వారిని కూడా దేవుడు ముట్టి సంపూర్ణ స్వస్థత ప్రసాదించునుగాక. మరి కొన్ని కుటుంబాల్లో, మరి కొన్ని ఫ్యామిలీస్లో ఎన్నో గొడవలు, అనవసరమైన వాటి విషయం కూడా ఎన్నో మరి రాదంతాలు చేస్తూ సులువుగా చిక్కులు పెట్టే మరి కొన్ని ఇబ్బందుల్లో, పాపాల్లో పడిపోతూ ఉన్నారు. అజ్ఞానముతో జ్ఞానం లేకుండా ఉంటున్నారు. నా ప్రభు మరి ఆ కుటుంబాలను కాపాడునుగాక. అలాగే సంతానం లేకుంటున్న విషయంలో కూడా దేవుడు దయ తలొచ్చునుగాక. పెళ్ళిళ్ళు కాకుండా విషయంలో కూడా దేవుడు మంచి సంబంధాల విషయంలో కూడా అద్భుతాలు జరిగించునుగాక. మన దేశాన్ని బట్టి, అలాగే దేశంలో ఉన్నటువంటి సేవను బట్టి కొన్ని రాష్ట్రాల్లో మరి ఎలక్షన్స్ కూడా జరిగాయి. మరి దేవుడు కోరుకున్నట్టుగా మంచి ప్రభుత్వాలను దేవుడే మరి ఏర్పాటు చేసి అందరికీ న్యాయం జరిగినట్లుగా దేవుడు కృప చూపునుగాక. అలాగే నాయకులను, క్రైస్తవ నాయకులను బట్టి, సంస్థలను బట్టి, సాంఘిక సేవను బట్టి, సమర్పించుకొని సేవ చేస్తున్న అయ్యగాళ్ళందరినీ బట్టి, కుటుంబాలను బట్టి, యేసయ్య కృపా పరిచయం బట్టి, మమ్మల్ని బట్టి, సంఘాన్ని బట్టి సహకరిస్తున్న మిమ్మల్ని బట్టి, సబ్స్క్రైబర్ని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్.
మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీకు వందనాలు తెలియజేస్తూ, స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లునుగాక. ఆమేన్. వాక్యాన్ని చూద్దామండి. అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ కంతా ప్రభు మనకి ఇచ్చిన వాక్యాన్ని గమనిద్దాం క్షుణ్ణంగా. రోమా 8:1. అపోస్తుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:1 నేను చదువుతానండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మరి యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడు అని అంటే మనల్ని శిక్షించటానికి కాదు, మనల్ని శిక్షలో పెట్టడానికి కాదు. శిక్షణ వేరు, శిక్ష వేరు. శిక్షణలు పెట్టడానికి వచ్చాడు, శిక్షించటానికి కాదు. ప్రియులారా, మరి యేసు క్రీస్తు నందున్న వారి ఏ శిక్షా విధి లేదంట. చాలా ఏళ్ళ క్రితం చదివాను ఈ వాక్యం. అంటే చదువుతున్నాను, కానీ అప్పట్లో ఎక్కువ శాతము ఈ వాక్యాన్ని వాడుతూ ఉండేవాడిని. చాలా మరి గ్యాప్ వచ్చింది. శిక్షా విధి లేదంటే ఎవరికి? యేసుక్రీస్తు నందున్న వారికి. యోహాను సువార్త 8వ అధ్యాయం 1 నుండి కొన్ని మాటలు చదువుతాను. యేసు ఒలివల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములకు రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చారు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు, పరిసయ్యులు వ్యభిచారమంతు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేస్తుండగా పట్టుబడెను. అటు వారిని రాళ్ళు రువి చంపాలని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఏమండి, మరి యేసయ్య ఎంతసేపు మరి తండ్రి పనిలో ఉన్నాడు, దేవాలయాల్లో బోధిస్తూ ఉన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు ఏం చేశారండి? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొని వచ్చారు. మరి ఇక్కడ విడ్డూరం ఏంటంటే, స్త్రీ చేసింది వ్యభిచారం, పురుషుడు మరి ఎడిపోయాడు. తప్పించేశారా పురుషుని తప్పించేశారా? మరి వాడెక్కడ పోయాడు? వాడిని కూడా తీసుకురావాల్సిందే కదా, రాళ్ళు రువు చంపాలి కదండి. మరి ఇదేంటి? ఇది ఎక్కడ అన్యాయం అండి? చూడండి, ఆయన తీసుకొని వచ్చి మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా, వ్యభిచారం చేస్తే రాళ్ళు రువి చంపాలని ఆయన అడిగితే ఆయన మీద నేరము మోపులను ఆయన శోధించు అడిగిన. సరే, అయితే యేసు వంగి నేల మీద వేలితో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి, దుష్టులు, దుర్మార్గులు యేసు క్రీస్తును తప్పులో పట్టాలని ఇదే పని అన్నమాట. ఇదే తంతు ఎంతసేపు మీలో. అప్పుడు యేసుప్రభువు అంటుంది, ఆయన తలెత్తి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వాయిచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటకు వెళ్ళేది. ఇదేమి మరి ఏమంటారండి, మరి ఒక ఆటలా ఉంది, ఆట విడుపులా. పిల్లలు కూడా వచ్చారట రాళ్ళు చంపటానికి. చిన్నవారు మొదలుకొని వెంట ఒకరు వెళ్ళిరి, మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ మధ్యన నిలవబడి ఉండెను. యేసు తలెత్తి చూచి, అమ్మా, వారెక్కడా ఉన్నారు? ఎవరు నీకు శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా నేను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను. చాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నందున్న వారికి శిక్ష ఏదీ లేదు. మరి ఆవిడ ఎక్కడికి తేబడిందండి? యేసయ్య కాడికి తేబడింది. యేసయ్య కాడికి వచ్చే వారికి శిక్ష ఉండదు. ఆయన క్షమించే దేవుడు. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు.
యేసయ్యలో ఉన్న మనకి మరి శిక్షణ ముఖ్యం. మనల్ని శిక్షించటానికి యేసుక్రీస్తు రాలేదు. మరి ఆ తల్లి చేసిన ఆ పాపాన్ని బట్టి రాళ్ళు రువ్వి చంపాలి. కానీ నా ప్రభు ధర్మశాస్త్రమును నెరవేర్చేశాడు. ధర్మశాస్త్రము కాదు, కృపనిచ్చాడు ఆవిడకి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. నా ప్రభు వచ్చింది ఎందుకో తెలుసా అండి? బ్రతికించటానికి. ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? బ్రతికించటానికి, మనమందరిని బ్రతికించటానికి. మనము ఆయనలో ఉంటే మనకు శిక్ష లేదు, ఆయన లేకపోతేనే మనకు శిక్ష. ఆయనలో మనం ఉన్నాం, మనకు ఏ శిక్ష కూడా వర్తించదు. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించునుగాక. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, కృపగల రాజా, మీ పాదాల వందనాలు యేసు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని అయ్యా, మరి అక్కడే ఆ తల్లిని రాళ్ళు రువి చంపాలి, కానీ మరి శోధించడానికి ఏదో విధంగా మరి ఆ స్త్రీ తేబడింది. చంపబడాల్సిన ఆ స్త్రీ క్రీస్తు నీలోకి వచ్చింది ప్రభా. మరి శిక్షించలేదు. కృపనిచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా. నీ కృప ఎంతో ఉన్నతమైనది ప్రభా, జీవం కంటే ఉత్తమమైనది. ఈ వాక్యం ఉంటుంది ప్రతి ఒక్కరిని నిండారు ఈ రోజు దీవించి నడిపించి కాపాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. త్రియక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడయుండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.